హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు శిలువ వ్యర్థం కాకుండాన్నట్లు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే, జ్ఞానులను వెర్రి వాళ్ళను గాను, బలవంతులను బలహీనులను గాను, అంటే జ్ఞానిని వెర్రివాంతో గెలిపిస్తాడు, బలవంతుని బలహీనంతో గెలిపిస్తాడు అని ఉంది. ఇంకొక కాడ ఏమని ఉంటది, దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానం కంటే జ్ఞానం గలది. అంటే దేవుని యొక్క వెర్రితనము మనుషుని యొక్క జ్ఞానం కంటే గొప్పదని చెప్తున్నాడు. ఇంకొక కాడ దేవుని బలహీనత మనుషుల బలం కంటే గొప్పది. అంటే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే గొప్పది, దేవుని బలము మనుషుల బలం కంటే, దేవుని బలహీనత మనుషుల బలం కంటే గొప్పదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘంలో కొన్ని వచనాలు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆమేన్.